సో లాస్ట్ క్లాసెస్లో బాయిల్స్లా చార్లెస్లా డిస్కస్ చేసుకొని ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్స్కి డిస్కస్ చేసాం. సో ఇప్పుడు ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ని డిస్కస్ చేసుకోవాలి యూజింగ్ బాయిల్స్లా చార్ల్స్లా. ఓకే, సో ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ని డిస్కస్ చేద్దాం. ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్. సో బాయిల్స్లా చార్ల్స్లా ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ మీరు గ్రాడ్యుయేషన్ లెవెల్కి కూడా యూస్ అవుతాయి ఈక్వేషన్స్. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్స్ మీకు ఇంపార్టెంట్, వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్, థర్మల్ కండక్టివిటీ కూడా డిస్కస్ చేసుకోవాలి. ఫస్ట్ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్స్ డిస్కస్ చేయడానికి ముందు బాయిల్స్ లా చార్ల్స్ లా లాస్ట్ లో డిస్కస్ చేసిందే మళ్ళీ ఇప్పుడు ఒకసారి రిపీట్ చేయాలి. ఏమని బాయిల్స్ ఏమని చెప్పారంటే కాన్స్టెంట్ టెంపరేచర్ ప్రెషర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వాల్యూమ్ అని చెప్తున్నారు. PV ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అని చెప్పారు బాయిల్స్ లా. సో ఇది బాయిల్స్ లాకి సంబంధించింది. మరి చార్ల్స్ లా చెప్పింది ఏంటి? కాన్స్టెంట్ ప్రెషర్ దగ్గర తీసుకుంటాం లేదా కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గర తీసుకుంటాం. సో కాన్స్టెంట్ ప్రెషర్ దగ్గర వాల్యూమ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్ అని చెప్తారు. అంటే V/T ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అని చెప్తారు, లేదా V1/T1 ఈజ్ ఈక్వల్ టు V2/T2 అని కూడా చెప్తారు. ఓకే, సో ఇదంతా మనకి చార్ల్స్ లా. సో లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసిన టాపిక్స్ అయితే ఇవే. సో దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ ని తెచ్చుకుంటాం. ఓకేనా? సో ఇప్పుడు ఇనిషియల్ గా మనం గ్యాస్ ని కన్సిడరేషన్ చేసుకుంటున్నాం. ఐడియల్ గ్యాస్ కదా. ఇనిషియల్ గ్యాస్ కి ప్రెషర్ వచ్చేసి P1 ఉంది. సో ప్రెషర్ వాల్యూస్ మనకి P1 తీసుకున్నాం, వాల్యూమ్ వాల్యూస్ మనకి V1 తీసుకున్నాం. ఓకే, టెంపరేచర్ వాల్యూస్ మనం T1 తీసుకున్నాం. సో ఈ 3 క్వాంటిటీస్ వాడుకోండి. గ్యాస్ కి ఉండే 3 క్వాంటిటీస్ ఇవే కదా, ప్రెషర్, వాల్యూమ్, టెంపరేచర్. సో ఈ 3 క్వాంటిటీస్ ని యూజ్ చేసుకొని మనం ఐడియల్ గ్యాస్ కి ఈక్వేషన్ చెప్పాలి. ఓకే, సో ఇనిషియల్ గా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఇనిషియల్ కండిషన్స్ ఇవి: ప్రెషర్ P1, వాల్యూమ్ V1, టెంపరేచర్ T1. ఓకేనా? సో ఇప్పుడు చార్ల్స్ లా బాయిల్స్ లా యూజ్ చేసుకొని మిడిల్ కండిషన్ చెప్పాలి. అది ఎలా చేంజ్ అవుతుందో జాగ్రత్తగా ఉండండి. కన్సిడర్ అండ్ గ్యాస్ at initial values pressure P1, volume V1, temperature T1 దగ్గర మనం గ్యాస్ ని కన్సిడరేషన్ లో తెచ్చుకుంటాం. దాన్నే ఐడియల్ గ్యాస్ అని చెప్తుంది. ఓకే, సో అది ఇలా చేంజెస్ అండర్గో అవుతాయి బై యూజింగ్ బాయిల్స్ లా. సో బాయిల్స్ లా ని యూజ్ చేసుకొని చేంజ్ జరుగుతుంది. సో బాయిల్స్ లా చెప్పింది ఏంటి? ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ కాన్స్టెంట్ గానే ఉంటుంది. సో ఇక్కడ ప్రెషర్ P1 P2 కింద చేంజ్ అవుతుంది, V1 V కింద చేంజ్ అవుతుంది. ఓకే, సో ఆయన చెప్పింది ఏంటంటే అట్ కాన్స్టెంట్ టెంపరేచర్, అంటే టెంపరేచర్ ఏం మారదు, అంటే కాన్స్టెంట్ టెంపరేచర్. సో ఇంటర్మీడియట్ లెవెల్ ఇలా చేంజ్ అయిపోతాయి అన్నమాట. సో ప్రెషర్ P2 కింద చేంజ్ అయింది, వాల్యూమ్ V కింద చేంజ్ అయింది. ఓకే, వాల్యూమ్ V కింద, ప్రెషర్ P2 కింద, టెంపరేచర్ మాత్రం కాన్స్టెంట్ గా ఉంది T1 కింద. సో ఇది మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. నెక్స్ట్ ఇంకో చేంజ్ జరుగుతుంది బై యూజింగ్ చార్ల్స్ లా. సో చార్ల్స్ లా యూజ్ చేసుకొని ఇంకొక చేంజ్ జరుగుతుంది. ఇతను చెప్పింది ఏంటి? కాన్స్టెంట్ ప్రెషర్ కేసు తీసుకుందాం. ఆయన 2 కేసులు కూడా చెప్పారు. సో ఇక్కడ కాన్స్టెంట్ ప్రెషర్ కేసు తీసుకుంటున్నాను నేను. ఓకే, సో ఇక్కడ కాన్స్టెంట్ ప్రెషర్ కేసు తీసుకున్నట్టయితే ఈ క్వాంటిటీ కాన్స్టెంట్ అంటే రిమైనింగ్ 2 టర్మ్స్ మారుతాయనేనా? ఇప్పుడు 3 టర్మ్స్ కాన్స్టెంట్, 3 టర్మ్స్ తీసుకున్నప్పుడు ఏదో ఒక టర్మ్ కాన్స్టెంట్ అంటే రిమైనింగ్ 2 టర్మ్స్ చేంజ్ అవుతాయని దాని అర్థం. ఓకే, సో చార్ల్స్ లా చెప్పింది కూడా అదే. ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్, సో ప్రెషర్ ని కాన్స్టెంట్ గా పెట్టండి, వాల్యూమ్ టెంపరేచర్ మాత్రం చేంజ్ అవుతాయని చెప్తున్నాడు. సో అదే విషయాన్ని ఇక్కడ డిస్కస్ చేద్దాం. సో వాల్యూమ్ సారి చేంజ్ అయిపోతుంది అనమాట, ప్రెషర్ మాత్రం సేమ్ గా ఉంటుంది. అంటే నేను టిక్ పెట్టిన ఈ ప్రెషర్ మాత్రం సేమ్ గా ఉంటుంది. ప్రెషర్ P2 సేమ్, వాల్యూమ్ మాత్రం V2 కింద, టెంపరేచర్ T2 కింద చేంజ్ అవుతుంది. ఓకే, సో ఇదంతా మనకి ఇనీషియల్ కండిషన్స్. సో ఇనీషియల్ గా ఐడియల్ గ్యాస్ ఉన్న కండిషన్స్. సో ఇక్కడ ఇవి వచ్చేటప్పటికి ఫైనల్ కండిషన్స్. సో ఫైనల్ కండిషన్స్ అన్నమాట బై యూజింగ్ చార్ల్స్ లా, బాయిల్స్ లా. సో ఐడియల్ గ్యాస్ అంటే అంతే కదా, లాస్ అన్ని ఒబే చేయడం, అంటే ప్రతి ఈక్వేషన్ ని సాటిస్ఫై చేయగలడు. సో అందుకని బాయిల్స్ లాని సాటిస్ఫై చేసింది, చార్ల్స్ లాని సాటిస్ఫై చేసింది. మధ్యలో ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్, ఇంటర్మీడియట్ స్టేజ్, ఇనిషియల్ స్టేజ్, ఇంటర్మీడియట్ స్టేజ్, ఫైనల్ స్టేజ్. ఓకే, ఇనిషియల్ స్టేజ్, ఇంటర్మీడియట్ స్టేజ్, ఫైనల్ స్టేజ్. ఓకే, సో ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే మళ్ళీ రిపీట్ చేస్తున్నాను.
ఇనీషియల్ గా ఐడియల్ గ్యాస్ ని తీసుకున్నాం 3 క్వాంటిటీస్ తో, ప్రెషర్ P1, వాల్యూమ్ V1, టెంపరేచర్ T1. సో బాయిల్స్ లాని యూస్ చేసుకొని అంటే కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర T1 కింద మెయింటైన్ అయింది. సో ప్రెషర్ P1 P2 కింద చేంజ్ అయింది, అట్ ద సేమ్ టైం వాల్యూమ్ V1 V కింద చేంజ్ అయింది. కానీ చార్ల్స్ లా యూస్ చేసుకున్నట్టయితే కాన్స్టెంట్ ప్రెషర్ దగ్గర తీసుకున్నాం, కాన్స్టెంట్ వాల్యూమ్ తీసుకోవచ్చు, ఇక్కడ మనం కాన్స్టెంట్ ప్రెషర్ తీసుకున్నాం. సో తీసుకొని ప్రెషర్ ని కాన్స్టెంట్ గా పెట్టామంటే P2 కింద ఉంది, ఎట్ వచ్చి చేంజ్ అయిన క్వాంటిటీస్ అంటే వాల్యూమ్. ఈ V అనే వాల్యూమ్ P2 కింద చేంజ్ అయింది, టెంపరేచర్ T1 T2 కింద చేంజ్ అయింది. సో ఇవి ఇనిషియల్ కండిషన్స్, ఇది ఇంటర్మీడియట్ కండిషన్స్ అండ్ ఫైనల్ కండిషన్స్ కింద డిస్కస్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు ఆ లాస్ట్ యూస్ చేసుకుని మనం ఈక్వేషన్స్ చెప్పాలి. అసలు ఎందుకు చెప్పాల్సింది ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ కదా, అందుకని ఈక్వేషన్స్ ని డిస్కస్ చేద్దాం. చూడండి, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకున్నట్టయితే సో కండిషన్స్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం బాయిల్స్ లా యూస్ చేసి. సో బాయిల్స్ లా యూస్ చేసి డిస్కస్ చేసిన సిచ్యువేషన్స్ ఏంటి? P1 V1. సో ఇక్కడ ఆ కండిషన్స్ లో వచ్చిన టెంపరేచర్ T1. ఓకే, ఈ మూడు. నెక్స్ట్ ఇక్కడ P1 చేంజ్ అయింది, సరే ఎలా కింద చేంజ్ అయింది మనకి? P2 V2 వచ్చిన టెంపరేచర్ T1. ఓకే, అంటే ఇవి కాన్స్టెంట్ టెంపరేచర్ వాల్యూస్, కాన్స్టెంట్ టెంపరేచర్. సో ఇప్పుడు ఈ 2 ఈక్వేషన్స్ ని ఈక్వల్ చేద్దాం బాయిల్స్ లా యూస్ చేసుకుంటాం. ఏమని? సో ఈ టెంపరేచర్ తీసేసినట్టయితే P1 V1 P2 V2. ఆయన చెప్పింది కూడా అదే కదా, P is inversely proportional to volume. సో దీని నుంచి PV కాన్స్టెంట్ అని చెప్పొచ్చు, లేదంటే P1 V1 P2 V2 అని కూడా చెప్పొచ్చు. సో బాయిల్స్ లా యూస్ చేసుకొని చెప్తున్నాం. ఓకే, సో ఇక్కడ మనకు వచ్చిన ఈక్వేషన్ ఏంటి? P1 V1 P2 V. ఓకే, సో ఇక్కడ మనం వాల్యూమ్ V ని ఫైండ్ అవుట్ చేయాలి. సో దానికోసం P2 మల్టిప్లికేషన్ ఉంది ఇట్ సైడ్, సో ఇట్ సైడ్ తీసుకొస్తే డివిజన్. సో వాల్యూమ్ V P1 V1 P2. ఓకే, ఇది మనకి ఫస్ట్ ఈక్వేషన్ కింద యూస్ చేసుకుంటాం. సో ఇది మనకి ఫస్ట్ ఈక్వేషన్. సో నెక్స్ట్ చార్ల్స్ లా చూద్దాం. సో చార్ల్స్ లా చెప్పింది ఏంటో ఒకసారి చూద్దాం. సో చార్ల్స్ చెప్పింది ఏంటి మనకి? కాన్స్టెంట్ ప్రెషర్ దగ్గర తీసారు. సో కాన్స్టెంట్ ప్రెషర్ దగ్గర, సో ఆయన కాన్స్టెంట్ ప్రెషర్ దగ్గర ఏమని చెప్తున్నాడు? V వాల్యూమ్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్ అని చెప్తున్నాడు, లేదా V by T1 is equal to V2 by T2 is equal to కాన్స్టెంట్ అని చెప్తుంది. ఓకే, సో ఈ విషయాలన్నీ చార్ల్స్ లా నుంచి చేసాం. సో చార్ల్స్ లా యూస్ చేసి కాన్స్టెంట్ ప్రెషర్ కదా. సో ఇక్కడ మనం ఎలా తీసుకోవాలంటే దీన్ని, సో ఇక్కడ V అనే ఇంటర్మీడియట్ లెవెల్లో వాల్యూమ్ V వచ్చింది, టెంపరేచర్ T1 వచ్చింది, అవునా? సో ఫైనల్ స్టేజ్ లో వాల్యూమ్ V2 వచ్చింది, టెంపరేచర్ T2 కింద చేంజ్ అయిపోయింది. కానీ ఇక్కడ కాన్స్టెంట్ ప్రెషర్ P2నే, ఇక్కడ కాన్స్టెంట్ ప్రెషర్ P2నే, అందుకే డిస్కస్ చేయాలి. ఇక్కడ కాన్స్టెంట్ ప్రెషరే, ఇక్కడ కాన్స్టెంట్ ప్రెషరే. సో ఇంకా దీని గురించి మనం డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ V1 by T1 is equal to V2 by T2. కానీ ఇక్కడ మనకు కావాల్సింది వాల్యూమ్, సో ఇక్కడ T1 డివిజన్ లో ఉంది, అటు సైడ్ తీసుకెళ్తే మల్టిప్లికేషన్ అవుతుంది, అంటే V is equal to V2 by T2 into T1 into T1. సో ఇది న్యూమరేటర్ లోకి వస్తున్నట్లు లెక్క, ఇది సెకండ్ ఈక్వేషన్. సో ఇక్కడ వాల్యూమ్ V is equal to, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, వాల్యూమ్ V is equal to T1 డివిజన్ లో ఉంది, అటు సైడ్ తీసుకెళ్తే మల్టిప్లికేషన్ అవుతుంది, అంటే V2 into T1 by T2 అని అర్థం. సో ఇది మనకి సెకండ్ ఈక్వేషన్. సో ఇక్కడ 1 and 2 ఈక్వేషన్స్ ని ఈక్వల్ చేద్దాం. సో ఈక్వేషన్ 1 and 2 ని ఈక్వల్ చేసుకుంటూ వద్దాం. సో 1 and 2 ఈక్వేషన్స్ ని ఈక్వల్ చేస్తే ఏమవుతుంది? P1 by V1 is equal to P2 అయింది. సో దట్ విల్ బి ఈక్వల్ టు ఈక్వేషన్ చూడండి, V2 into T1 by T2 వచ్చింది, V2 into T1 by T2 వచ్చింది. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే P2 డివిజన్ లో ఉంది, సో అటు సైడ్ తీసుకెళ్తే మల్టిప్లికేషన్ అవుతుంది. సో ఇక్కడ T1 ఇక్కడ రౌండ్ చేసినాయో చూడండి, T1 ఇక్కడ మల్టిప్లికేషన్ లో ఉంది, ఇటు సైడ్ తీసుకొస్తే అది డివిజన్ అవుతుంది. సో దానికోసం నేను ఇక్కడ డ్రా చేశాను చూడండి. సో P1 by V1 by, సో ఇక్కడ మల్టిప్లికేషన్ ఉన్న టర్మ్ ని ఇటు పక్క తీసుకొస్తే డివిజన్ అవుతుంది. T1 is equal to V2
ఇంటూ సో P2 అటు సైడ్ తీసుకెళ్తే మల్టిప్లికేషన్ P2 V2 బై T2. సో ఫైనల్గా వచ్చిన ఈక్వేషన్స్ ఏంటి మనకి P1 V1 బై T1 P2 V2 బై T2 వచ్చింది. సో దీని నుంచి ఇలా కూడా రాసుకోవచ్చు కదా, PV బై T ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అని కూడా రాసుకోవచ్చు, అవునా కదా. సో లాస్ట్ యూజ్ చేసుకొని P1 బై T V1 బై T1 ఈజ్ ఈక్వల్ టు P2 V2 బై T2 అని రాసుకోవచ్చు, లేదా PV ఈజ్ ఈక్వల్ టు PV బై T ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అని కూడా రాసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ కాన్స్టెంట్ కి ఒక నేమ్ ఇద్దాం. సో PV బై T ఈజ్ ఈక్వల్ టు R అని నేమ్ ఇద్దాం. ఓకే, సో ఇక్కడ R అనేది మనకి ఐడియల్ గ్యాస్ కాన్స్టెంట్ లేదా గ్యాస్ కాన్స్టెంట్ అని కూడా తీసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ T డివిజన్ లో ఉంది, అటు సైడ్ తీసుకెళ్తే ఏమవుతుంది, సో PV ఈజ్ ఈక్వల్ టు RT అని చెప్తాం. కానీ ఎన్ని మాలిక్యూల్స్ ఉన్నాయో తెలియదు కదా, గ్యాస్లో ఎన్ని మాలిక్యూల్స్ ఉన్నాయో ఇంకా మనకు తెలియదు, అందుకని దాన్ని స్మాల్ n అనే లెటర్తో డినోట్ చేద్దాం. సో స్మాల్ n ని రాసుకున్నట్టయితే స్మాల్ n ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ గ్యాస్. ఓకే, స్మాల్ n ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ గ్యాస్ అనమాట. అంటే ఎన్ని మోల్స్ ఉన్నాయి, గ్యాస్ అంటే మాలిక్యూల్స్తో తయారైందాం. సో గ్యాస్ అనే కాదు, ఏ మ్యాటర్ అయినా సరే మాలిక్యూల్స్తో తయారైంది. ఆ మాలిక్యూల్స్ మళ్ళీ ఆటమ్స్తో తయారవుతాయి, అవి మీకు ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీలో చెప్తారు. సో అలా ఎన్ని మాలిక్యూల్స్ ఉన్నాయో మనం కౌంట్ చేయడం కోసం ఈ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ స్మాల్ n తీసుకుంటాం అనమాట. సో ఇక్కడ మనకి లాస్ట్ కి ఫైనల్ వచ్చిన ఈక్వేషన్ ఇస్ PV ఈజ్ ఈక్వల్ టు స్మాల్ n RT. ఓకే, సో PV ఈజ్ ఈక్వల్ టు nRT. సో ఈ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ ఎక్కడికి వెళ్ళినా మారదు. సో ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ ఈ ఈక్వేషన్. సో P అంటే ప్రెషర్, V అంటే వాల్యూమ్, T అంటే టెంపరేచర్, R అంటే గ్యాస్ కాన్స్టెంట్. మీరు ఐడియల్ గ్యాస్ తీసుకుంటే ఐడియల్ గ్యాస్ కాన్స్టెంట్, లేదా ఏ గ్యాస్ తీసుకున్నా గ్యాస్ కాన్స్టెంట్. జనరల్ ఐడియల్ గ్యాస్ కి చెప్తున్నాం కాబట్టి ఐడియల్ గ్యాస్ కాన్స్టెంట్ అది. ఇక్కడ n అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఎ గ్యాస్, అంటే ఎన్ని మాలిక్యూల్స్ ఉంటాయి. సాలిడ్స్ అయినా కానీ లిక్విడ్స్ అయినా కానీ గ్యాసెస్ అయినా కానీ మాలిక్యూల్స్ తోనే తయారు చేస్తారు. ఆ మాలిక్యూల్స్ కౌంట్ చెప్పేదే స్మాల్ n అనమాట. సో మాలిక్యూల్స్ లో మళ్ళీ సబ్ డివిజన్ చేస్తే ఆటమ్స్ అంటారు, మళ్ళీ అందులో ప్రోటాన్స్, న్యూట్రాన్స్, ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఆ ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీలో ఎలాగో డిస్కస్ చేస్తారు డిఫరెంట్ మోడల్స్. ఓకే, సో PV ఈజ్ ఈక్వల్ టు nRT. సో దీన్ని వేరే రకంగా కూడా రాసుకోవచ్చు, అది కూడా డిస్కస్ చేద్దాం. దీని తర్వాత థర్మల్ కండక్టివిటీ అనే కాన్సెప్ట్ ఉంది, అది కూడా డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ చూసినట్టయితే PV ఈజ్ ఈక్వల్ టు nRT ఈక్వేషన్ ని సెకండ్ టైప్ లో కూడా రాసుకోవచ్చు. ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే ఎట్ STP అంటే స్టాండర్డ్ టెంపరేచర్ అండ్ ప్రెషర్, స్టాండర్డ్ టెంపరేచర్ ప్రెషర్ అని అర్థం. ఓకే, సో 1 mole ఆఫ్ గ్యాస్ ఆక్యుపైస్ 22.4 liters ఆఫ్ ద వాల్యూమ్ ని ఆక్యుపై చేస్తుందంట. సో ఇవన్నీ కాన్స్టెంట్ వాల్యూస్. సో 22.4 liters ఆఫ్ వాల్యూమ్ ని ఆక్యుపై చేస్తుందంట ఒక 1 mole ఆఫ్ గ్యాస్. ఓకే, ఎక్కడ స్టాండర్డ్ టెంపరేచర్ ప్రెషర్ దగ్గర. సో అక్కడ గ్యాస్ కాన్స్టెంట్ క్యాపిటల్ R ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఎంత వచ్చింది, 8.31 ఇంటూ జౌల్ బై మోల్ కెల్విన్ అనమాట. ఓకే, జౌల్ బై మోల్ కెల్విన్. సో ఇవన్నీ కాన్స్టెంట్ వాల్యూస్, మనం ఏం మార్చలేదు. సో 8.31 ఇంటూ 8.31 జౌల్ బై మోల్ కెల్విన్. సో ఇవి దాని యూనిట్స్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే స్మాల్ n. సో PV ఈజ్ ఈక్వల్ టు nRTలో. సో PV ఈజ్ ఈక్వల్ టు nRTలో. సో n అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఎ గ్యాస్ అని తీసుకున్నాం కదా. సో దానికి ఫార్ములా ఏంటంటే గ్రామ్ వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్ అని తీసుకుంటాం. సో గ్రామ్ వెయిట్ అంటే స్మాల్ m, మాలిక్యులర్ వెయిట్ అంటే క్యాపిటల్ M అనమాట. అంటే ఒక గ్రామ్ వెయిట్ ని మొత్తం కంప్లీట్ వెయిట్ తో డివైడ్ చేస్తాం. ఒక్క గ్రామ్ వెయిట్, ఒక మోల్ ఆఫ్ గ్యాస్ ని లేదా 2 moles ఆఫ్ గ్యాస్ ని మొత్తం టోటల్ 10 moles ఉంటే 10 మాలిక్యూల్స్ ఉంటే 10, అంటే ఇక్కడ 2/10 అలా అనమాట. సో 2 moles ఆఫ్ గ్యాస్ 10 మాలిక్యూల్స్ కంప్లీట్, ఇది టోటల్ అని అర్థం. సో అంటే గ్రామ్ వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్ తో చెప్తున్నాం అనమాట. ఎన్ని గ్రామ్స్ ఉంటే అన్ని బై టోటల్ గ్రామ్ వెయిట్స్ మాలిక్యులర్ వెయిట్ అంటే. ఓకే, సో అది స్మాల్ m బై క్యాపిటల్ M అని చెప్తాం. దీని నుంచి గ్యాస్ కాన్స్టెంట్ స్మాల్ r ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ R బై M అనమాట. అంటే ఆ ఈక్వేషన్ ఇలా చేంజ్ చేయొచ్చు. ఎలా అని, సో PV ఈజ్ ఈక్వల్ టు n+7 రాయొచ్చు, గ్రామ్ వెయిట్ బై టోటల్ మాలిక్యులర్ వెయిట్ క్యాపిటల్ M బై క్యాపిటల్ R ఇంటూ T కదా. కానీ మనకి తెలుసు గ్యాస్ కాన్స్టెంట్ R ఈజ్ ఈక్వల్ టు గ్యాస్ కాన్స్టెంట్ స్మాల్ r ఈజ్ ఈక్వల్ టు R బై M. సో ఇక్కడ ఈ R బై M ని, సో ఇక్కడ ఈ R బై M ని మనం PV ఈజ్ ఈక్వల్ టు M ఇంటూ R బై M ప్లేస్ లో స్మాల్ r ఇంటూ T అని రాయొచ్చు. అంటే PV ఈజ్ ఈక్వల్ టు nRT చెప్పొచ్చు, లేదా PV ఈజ్ ఈక్వల్ టు స్మాల్ m ఇంటూ RT అని కూడా చెప్పొచ్చు.
కానీ క్యాపిటల్ ఎం ఉంది కదా, అంటే ఈ మాలిక్యులర్ వెయిట్ ఒక్కొక్క గ్యాస్ ఒక్కొక్కలా ఉంటుంది, అంతే కదా. ఇప్పుడు పీరియాడిక్ టేబుల్ తీసుకున్నట్టయితే నైట్రోజన్కి ఒక రకంగా ఉంటుంది అటామిక్ వెయిట్, హైడ్రోజన్కి ఒక రకంగా ఉంటుంది, సోడియంకి ఒక రకంగా ఉంటుంది. సోడియంకి 11 అయితే హైడ్రోజన్కి 2 అయితే అలా డిఫరెంట్ కార్బన్కి 12 అలా తీసుకుంటాం కదా, అన్నిటికీ ఒక రకంగా ఉంటుంది. అందుకని మాలిక్యులర్ వెయిట్ ఎం అనేది గ్యాస్ని బట్టి మారిపోతూ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మళ్ళీ ఒకసారి డిస్కస్ చేసినట్టయితే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఏ గ్యాస్ విల్ బి ఈక్వల్ టు స్మాల్ ఎం బై క్యాపిటల్ ఎం అనమాట. వేరే ఎం అంటే గ్రామ్ వెయిట్, క్యాపిటల్ ఎం అంటే మనకి మాలిక్యులర్ వెయిట్. ఓకే, కానీ మనకి గ్యాస్ కాన్స్టెంట్ స్మాల్ ఆర్ ఇస్ ఈక్వల్ టు క్యాపిటల్ ఆర్ బై ఎం. సో ఇక్కడ క్యాపిటల్ ఆర్ బై ఎం ప్లేస్లో స్మాల్ ఆర్ రాసాను అంతే. ఇక్కడ ఎం అంటే ఇక్కడ మనకి గ్రామ్ వెయిట్ తీసుకున్నాడు. సో పీవీ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఆర్టీ రాసుకోవచ్చు, లేదా పీవీ ఈజ్ ఈక్వల్ టు ఎంఆర్టీ కూడా రాసుకోవచ్చు. కానీ ఇదంతా ఇక్కడ మనకి ఎట్ స్టాండర్డ్ టెంపరేచర్ అండ్ ప్రెషర్. సో ఇట్ ఆక్యుపైస్ 22.4 లీటర్స్ ఆఫ్ ద వాల్యూమ్. అట్ ద సేమ్ టైం క్యాపిటల్ ఆర్ నెల తీసుకోవచ్చు 8.31 ఇంటూ జౌల్ బై మోల్ కెల్విన్ కింద తీసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ కాన్సెప్ట్ మనకి థర్మల్ కండక్టివిటీ అన్నమాట. సో పీవీ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఆర్టీ అని రాయొచ్చు, లేదా పీవీ ఈజ్ ఈక్వల్ టు ఎంఆర్టీ అని రాయొచ్చు. సో ఎం అంటే మనకి మోల్ వెయిట్, అంటే ఒక్కొక్క మోల్ వెయిట్ ఒక్కొక్క గ్రామ్ వెయిట్, ఇది టోటల్ మాలిక్యులర్ వెయిట్. ఆర్ అంటే మనకి గ్యాస్ కాన్స్టెంట్, క్యాపిటల్ ఆర్ బై ఎం అనమాట. సో థర్మల్ కండక్టివిటీ అంటే ద ఎబిలిటీ ఆఫ్ ద మెటీరియల్ టు కండక్ట్ ఫ్లో ఆఫ్ హీట్. అంటే దాని అర్థం ఏంటి, ఎగ్జాంపుల్ చెప్తున్నా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక హాట్ బాడీ. ఓకే, సో ఇదొక కోల్డ్ బాడీ. సో ఒక హాట్ బాడీని ఒక కోల్డ్ బాడీని ప్లేస్ చేసాం, మధ్యలో ఒక మెటీరియల్ని ప్లేస్ చేసాం. సో ఇక్కడ ఇలా కర్సర్ కొడుతున్నాం కదా, ఇవన్నీ మనకి మెటీరియల్. సో మధ్యలో ఒక మెటీరియల్ని ప్లేస్ చేశాను. సో ఇది మనకి హాట్ బాడీ, ఇది మనకి కోల్డ్ బాడీ. ఈ మధ్యలో ప్లేస్ చేసిన మెటీరియల్ ఉంది కదా, దీన్ని మీడియం అని అంటాం. అంటే హాట్ బాడీకి కోల్డ్ బాడీకి మధ్యలో ప్లేస్ చేసిన మెటీరియలే మనకి మీడియం అవుతుంది. సో ఎబిలిటీ ఆఫ్ ది మెటీరియల్ టు కండక్ట్ ఫ్లో ఆఫ్ హీట్, అంటే హాట్ బాడీ నుంచి కోల్డ్ బాడీకి హీట్ని కండక్ట్ చేయడం. అంటే హాట్ బాడీ నుంచి హీట్ ఎనర్జీని కోల్డ్ బాడీకి ట్రాన్స్ఫర్ చేయగలడు. ఎంత బాగా ట్రాన్స్ఫర్ చేయగలుగుతుందా లేదో చూడడం అనమాట. ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ చేయగలుగుతుంది, ఎందుకంటే ఈ మెటీరియల్ తీసుకున్న మెటీరియల్ మనకి హీట్ కండక్టింగ్ మెటీరియల్ తీసుకుంటాం. సో ఎంత బాగా కండక్ట్ చేయగలదో అని చెప్పేదే థర్మల్ కండక్టివిటీ అనమాట. ఎబిలిటీ, ఈ మెటీరియల్ ఎంత బాగా హీట్ని హాట్ బాడీ నుంచి కోల్డ్ బాడీకి ట్రాన్స్ఫర్ చేయగలదు. సో ట్రాన్స్ఫర్ చేయగలదు అన్న కాన్సెప్టే మనకి థర్మల్ కండక్టివిటీ అని చెప్తాం. సో ద ఎబిలిటీ ఆఫ్ ది మెటీరియల్ టు ట్రాన్స్ఫర్ హాట్ ఎనర్జీ ఫ్రమ్ హాట్ బాడీ టు కోల్డ్ బాడీ ఈజ్ నథింగ్ బట్ థర్మల్ కండక్టివిటీ. సో థర్మల్ కండక్టివిటీ బాగుందంటే దాని అర్థం ఏంటి, మనం తీసుకున్న మెటీరియల్లో హీట్ని బాగా కండక్ట్ చేస్తుందని అర్థం. సో థర్మల్ కండక్టివిటీ పూర్గా ఉందంటే దాని అర్థం ఏంటి, మనం తీసుకున్న మధ్యలో ఇంటర్మీడియట్ మెటీరియల్, నేను హ్యాండ్ పెట్టిన మెటీరియల్ సరిగా హాట్ బాడీ నుంచి కోల్డ్ బాడీకి హీట్ని ట్రాన్స్ఫర్ చేయకపోవడం. ఓకేనా, సో ఇప్పుడు ఎగ్జాంపుల్గా తీసుకున్నట్టయితే ఒక కాపర్ వెజల్ తీసుకున్నారమ్మా. కాపర్ ఈజ్ ఎ బెస్ట్ కండక్టర్ ఆఫ్ హీట్, అవునా. సో ఇప్పుడు ఆ కాపర్ వెజల్ని స్టవ్ మీద పెట్టినప్పుడు స్టవ్ మనకి హీట్ని ప్రొడక్షన్ ఇస్తుంది. మరి ఆ మధ్యలో ఉన్న కాపర్ కండక్టింగ్ మెటీరియల్ కదా, సో ఆ కండక్టింగ్ మెటీరియల్ హీట్ని అబ్జర్వ్ చేసుకొని లోపల ఉన్న వెజిటేబుల్స్ని కుక్ చేస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆ తీసుకున్న మెటీరియల్ మీడియం డిఫరెంట్ అనుకోండి, హీట్ ఎనర్జీని తీసుకొని మెటీరియల్ అనుకోండి, అప్పుడు సిచ్యువేషన్ ఏంటి, లోపల ఉన్న వెజిటేబుల్స్ లాగే ఉంటాయి, అట్ ద సేమ్ టైం కింద ఉన్న స్టవ్ ఫ్లేమ్ లాగే ఉంటుంది. అంటే తీసుకున్న మెటీరియల్ ఎంత బాగా థర్మల్ కండక్టివిటీ డిసైడ్ చేస్తుంది అనమాట. మెటీరియల్ ఎంత బాగా హాట్ ఎనర్జీని కోల్డ్ ఎనర్జీకి ట్రాన్స్ఫర్ చేస్తుంది అని అర్థమైందా. సో థర్మల్ కండక్టివిటీ ఇస్ ద మెజర్ ఆఫ్ ఎ మెటీరియల్ టు కండక్ట్ ఫ్లో ఆఫ్ హీట్ ఎనర్జీ ఫ్రమ్ హాట్ బాడీ టు కోల్డ్ బాడీ. సో ఇక్కడ థర్మల్ కండక్టివిటీని బేస్ చేసుకునే మెటీరియల్స్ని క్లాసిఫై చేస్తాం. అంటే గుడ్ కండక్టర్స్ ఆఫ్ ద హీటా లేదా బ్యాడ్ కండక్టర్స్ ఆఫ్ ద హీటా డిస్కస్ చేస్తాం అనమాట. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి. ద ఎబిలిటీ ఆఫ్ ద మెటీరియల్ టు కండక్ట్ ఫ్లో ఆఫ్ హీట్ ఫ్రమ్ హాట్ బాడీ టు కోల్డ్ బాడీ, అంటే హాట్ బాడీ నుంచి కోల్డ్ బాడీకి హీట్ ఎనర్జీని సప్లై చేయడం. ఎంత బాగా మెటీరియల్ స్ట్రెంత్గా ఉంటే, థర్మల్ కండక్టివిటీ బెటర్ ఉంటే
బెటర్ ఉంటే బెటర్గా ట్రాన్స్ఫర్ అవుద్ది, పూర్ ఉంటే పూర్గా ట్రాన్స్ఫర్ అవుద్ది, బెస్ట్ ఉంటే ద బెస్ట్గా ట్రాన్స్ఫర్ అవుద్ది. ఓకేనా? సో అదే థర్మల్ కండక్టివిటీ అంటే. సో దీనికోసం ఈ ఈక్వేషన్ని కూడా చెప్పాలి. ఎలా అంటే సో ఈ తీసుకున్న ఎగ్జాంపుల్కి ఇక్కడ క్యాపిటల్ ఈ ఎఫ్ అనేది ఫేసెస్ అని చెప్తాం. అంటే హాట్ బాడీ యొక్క ఫేస్, కోల్డ్ బాడీ యొక్క ఫేస్. సో ఈ ఎఫ్ అండ్ హాట్ అండ్ కోల్డ్ బాడీ ఫేసెస్ అన్నమాట. సో హాట్ బాడీ ఫేస్, కోల్డ్ బాడీ ఫేస్. సో ఈ ఫేసెస్ నుంచే హీట్ ట్రాన్స్ఫర్ అవుతుంది. సో హీట్ ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. సో ఇక్కడ హాట్ బాడీ θ2 అనే టెంపరేచర్ దగ్గర, ఇది θ1 అనే టెంపరేచర్ దగ్గర మెయింటైన్ అవుతుంది. సో టెంపరేచర్ θ1 అండ్ θ2. θ1 అంటే కోల్డ్ బాడీ టెంపరేచర్, θ2 అంటే మనకి హాట్ బాడీ టెంపరేచర్. ఓకే? సో θ1 అంటే కోల్డ్ బాడీ టెంపరేచర్, θ2 అంటే హాట్ బాడీ టెంపరేచర్. సో ఇక్కడ మీడియంకి, సో ఇక్కడ హాట్ బాడీకి కోల్డ్ బాడీకి మధ్యన డిస్టెన్స్ d. సో హాట్ బాడీకి కోల్డ్ బాడీకి మధ్యన డిస్టెన్స్ అనేది మనకి d అవుతుంది. సో ఫ్లో అయ్యే టైం పీరియడ్ ఏమో t అవుతుంది. సో ఫ్లో అయ్యే టైం పీరియడ్ ఏమో t అవుతుంది అనమాట. సో థర్మల్ కండక్టివిటీ లా ఏం చెప్తుందంటే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే హీట్ని క్యాపిటల్ క్యూ అనే లెటర్తో, హీట్ ఎనర్జీని క్యాపిటల్ క్యూ అనే లెటర్తో డినోట్ చేస్తారు. సో హీట్ ఎనర్జీని క్యాపిటల్ క్యూ అనే లెటర్తో డినోట్ చేస్తారు. సో ఇక్కడ క్యూ ఈజ్ ఈ మెటీరియల్, మనం తీసుకున్న మెటీరియల్ ఉంది కదా, దీనికి ఏరియా కూడా రాస్తుంది. సో ఏరియా ఆఫ్ మెటీరియల్, నేను డార్క్ చేసిన మెటీరియల్ ఉంది కదా ఇది, సో దీని ఏరియా వచ్చేసి క్యాపిటల్ ఏ కింద తీసుకుంటాం. సో ఇక్కడ వాళ్ళు చెప్తున్న థర్మల్ కండక్టివిటీ లా బేస్ చేసుకొని చెప్తున్నట్టే ఏంటంటే, సో అది రాద్దాం ఒకసారి, దీన్ని అబ్జర్వ్ చేయండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ద ఎబిలిటీ ఆఫ్ ద మెటీరియల్ టు ట్రాన్స్ఫర్ హాట్ ఎనర్జీ టు కోల్డ్ ఎనర్జీ. అంటే కండక్ట్ ఫ్లో ఆఫ్ హీట్ అంటే దాని అర్థం ఏంటి? హీట్ ఎనర్జీని హాట్ బాడీ నుంచి కోల్డ్ బాడీకి ట్రాన్స్ఫర్ చేయగలగాలి. మెటీరియల్ ఎంత బాగా ట్రాన్స్ఫర్ చేస్తుంది, థర్మల్ కండక్టివిటీ బాగుంటే మెటీరియల్ హాట్ బాడీ నుంచి కోల్డ్ బాడీకి వెళ్ళే హీట్ ఎనర్జీ బాగుంటుందని అర్థం, ఫ్లో బాగుంటుంది. ఓకే? సో ఇక్కడ వాటి స్పెసిఫికేషన్ తీసుకున్నాం అనమాట. క్యాపిటల్ ఎఫ్ అంటే హాట్ బాడీ కోల్డ్ బాడీ ఫేస్. నెక్స్ట్ హీట్ ఎనర్జీ ఫేసెస్ నుంచే ట్రాన్స్ఫర్ అవుతుంది. అట్ ద సేమ్ టైం టెంపరేచర్ θ1 θ2 కింద తీసుకున్నాం. θ1 అంటే కోల్డ్ బాడీ టెంపరేచర్, θ2 అంటే హాట్ బాడీ టెంపరేచర్. సో d అంటే వీటి మధ్య ఉన్న డిస్టెన్సెస్, ఎంత టైంలో చేస్తుందో టైం t అని తీసుకుంటాం. సో ఏరియా ఆఫ్ ద మెటీరియల్ అంటే మనం తీసుకున్న మెటీరియల్కి, నేను ఇక్కడ డార్క్ చేసిన మెటీరియల్కి ఏరియా క్యాపిటల్ ఏ కింద తీసుకున్నాం. ఓకే? సో థర్మల్ కండక్టివిటీ లా ఏంటో ఒకసారి డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ హీట్ ఎనర్జీ, సో హీట్ ఎనర్జీ క్యాపిటల్ క్యూ. సో హీట్ ఎనర్జీ క్యాపిటల్ క్యూ థర్మల్ కండక్టివిటీ లాని బేస్ చేసుకొని వేటికి డైరెక్ట్లీ ప్రపోర్షనల్, వేటికి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ చూద్దాం. క్యూ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్. సో ఇది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అని అర్థం. ఆ విషయం మనం బాయ్స్ లా చార్ల్స్ లా కూడా చూసాం. అదే న్యూమరేటర్లో 1 ఉంటే డినామినేటర్లో క్వాంటిటీ ఉంటే అది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. So heat energy is directly proportional to area. Okay? Heat energy is directly proportional to difference between the hot body temperature, cold body temperature difference ki directly proportional. So Q is directly proportional to time period. So Q is directly proportional to time period. Is the difference of temperature between temperature between hot and cold body. So hot and cold body ki kuda directly proportional. So ikkada meer observe chesinattaithe idi area avutundi. So idi area of material. So idi maniki area of the material. So ikkada time period t kuda directly proportional. So at the same time heat energy inversely proportional to the distance annamata. Ante d ante enti manaki inversely proportional idi. So idi inversely proportional.
ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటే ఏంటో చెప్తాను ఒకసారి చూడండి. అంటే ఒక క్వాంటిటీ పెరిగితే రెండో క్వాంటిటీ కూడా పెరిగినట్టయితే ఆటోమేటికల్గా అది డైరెక్ట్లీ ప్రపోర్షనల్. అలా కాకుండా ఒక క్వాంటిటీ పెరిగితే అంటే డిస్టెన్స్ పెరిగితే హీట్ ఎనర్జీ తగ్గడం అలాంటివి అనమాట. అంటే ఒక క్వాంటిటీ పెరిగితే రెండో క్వాంటిటీ తగ్గడం అనమాట. ఎలా చెప్పాలి మీకు? ఇప్పుడు హీట్ ఎనర్జీ పెరిగితే డిస్టెన్స్ తగ్గుతుంది, హీట్ ఎనర్జీ తగ్గితే డిస్టెన్స్ పెరుగుతుంది అనమాట. అది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అని అర్థం. అదే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటే హీట్ ఎనర్జీ పెరిగితే ఏరియా పెరుగుతుంది, హీట్ ఎనర్జీ పెరిగితే టెంపరేచర్ డిఫరెన్స్ పెరుగుతుంది. అంటే ఒక క్వాంటిటీ పెరిగితే రెండోది కూడా రేజ్ అయితే అది డైరెక్ట్లీ ప్రపోర్షనల్. ఒక క్వాంటిటీ రైజ్ అయ్యి రెండో క్వాంటిటీ డిక్రీస్ అయితే అది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అని అర్థం. సో 1/d డిస్టెన్స్ బిట్వీన్ ది ఫేసెస్. సో డిస్టెన్స్ బిట్వీన్ ద ఫేసెస్ క్యాపిటల్ ఈ అండ్ ఎఫ్ అనమాట. మనం ఈ ఎఫ్ క్యాపిటల్ ఈ ఫేసెస్ కింద తీసుకున్నాం కదా, హాట్ బాడీ ఫేస్, కోల్డ్ బాడీ ఫేస్. ఓకే, సో వీటన్నిటిని బేస్ చేసుకుని దీన్ని ఎలా రాసుకోవచ్చు? సో Q is proportional to A into theta 2 minus theta 1 into T by distance D అని రాసాం. సో అంటే హీట్ ఎనర్జీ is directly proportional to area, difference of temperature, time period by distance. సో దీన్ని ప్రపోర్షనాలిటీ తీసేయడం కోసం సమ్ కాన్స్టెంట్ K పెట్టాను. సో A into theta 2 minus theta 1 by T into D. సో ఇది ఈ ప్రపోర్షనాలిటీ తీయడం కోసం యూజ్ చేసే కాన్స్టెంట్ అనమాట. సో దీన్ని థర్మల్ కండక్టివిటీ కాన్స్టెంట్ అని పిలుస్తారు. సో K ఈజ్ ఈక్వల్ టు థర్మల్ కండక్టివిటీ కాన్స్టెంట్. ఎప్పుడైనా సరే ఒక ప్రపోర్షనాలిటీ తీసేస్తున్నప్పుడు అక్కడ ఖచ్చితంగా కాన్స్టెంట్ వాల్యూని పెట్టాలి, అప్పుడే ఈక్వల్ టు పెట్టగలం. ఓకేనా? సో అక్కడ K అంటే థర్మల్ కండక్టివిటీ కాన్స్టెంట్. ఇంకా అక్కడ మనకు ఒక టర్మ్ ఉంది, ఒకసారి చెప్తాను చూడండి. సో ఇక్కడ ఆ టర్మ్ లో, ఆ మొత్తం టర్మ్ లో ఇక్కడ ఒకసారి దీన్ని హైలైట్ చేసుకున్నట్టయితే, సో ఈ టర్మ్ లో నేను టిక్ పెట్టినవి ఉన్నాయి కదా, దాన్ని టెంపరేచర్ గ్రేడియంట్ అని పిలుస్తారు చూడండి. అంటే theta 2 by theta 1 by D is equal to టెంపరేచర్ గ్రేడియంట్ అని పిలవచ్చు. టెంపరేచర్ గ్రేడియంట్ అన్నమాట. సో టెంపరేచర్ గ్రేడియంట్ ఈస్ నథింగ్ బట్ theta 2 అంటే డిఫరెన్స్ ఆఫ్ ద టెంపరేచర్ బై డిస్టెన్స్ బిట్వీన్ ద ఫేసెస్. సో దాన్ని టెంపరేచర్ గ్రేడియంట్ అని పిలుస్తారు. సో ఇదంతా మనకి థర్మల్ కండక్టివిటీ. సో ఒకసారి రీకలెక్ట్ చేసుకున్నట్టయితే, సో ఇక్కడ ఇది హాట్ బాడీ, ఇక్కడ ఇది కోల్డ్ బాడీ. ఈ హాట్ బాడీ నుంచి ఈ కోల్డ్ బాడీకి హీట్ ట్రాన్స్ఫర్ అవ్వాలి. మధ్యలో తీసుకున్న మెటీరియల్లో బెస్ట్ కండక్టింగ్ మెటీరియల్ అయితే థర్మల్ కండక్టివిటీ బాగున్నట్టు. అదే థర్మల్ కండక్టివిటీ పూర్వ ఉందంటే అర్థం ఏంటి? హాట్ బాడీ నుంచి కోల్డ్ బాడీకి సరిగా హీట్ ఫ్లో అనేది జరగట్లేదు. హీట్ ఫ్లో అంటే ఏంటి? హీట్ ఇక్కడ నుంచి కోల్డ్ బాడీకి ట్రాన్స్ఫర్ అవడం బాగోలేదని అర్థం. అంటే ఈ మెటీరియల్ యొక్క థర్మల్ కండక్టివిటీని బేస్ చేసుకుని ఉంటుంది. ఓకే, దాని లా చెప్పేది ఏంటి? క్యాపిటల్ Q హీట్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు K ఇంటూ A ఇంటూ theta 2 minus theta 1 by T ఇంటూ D అనమాట. ఓకేనా? సో ఇది 2 మార్క్స్లో కూడా అడుగుతారు. యాక్చువల్లీ ఇది ఇంపార్టెంట్ ఎస్ఐ క్వశ్చన్ కూడా. సో నెక్స్ట్ క్లాస్లో దీనికి సంబంధించిన ప్రాబ్లం ఒకటి న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్